So good evening dear students of grade 10. Right now in this session we are going to discuss about chapter number 2 exercise 2.2 first problem. So recently in the previous video class session we have discussed about problem number 2 from exercise 2.2. So problem number 1 ki problem number 2 ki మనకి డిఫరెన్స్ ఏంటంటే if you are having the text book ఒకసారి చూడండి మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ప్రాబ్లం 2లో ఏంటంటే మనకి సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా రెండు వాల్యూస్ ఇచ్చేస్తాడు. ఆ రెండింటిని బేస్ చేసుకుని మనల్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ గివెన్ బిలో అని చెప్పి సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చేసాడు. సో మనల్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అక్కడ ఏ మెథడ్ ఫాలో అయ్యాము? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఆ మెథడ్లో మనం ఫాలో అయ్యాం అనమాట. అది 2.2లో సెకండ్ ప్రాబ్లం. ఇప్పుడు 2.2లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇది మనకి ఎగ్జాంపుల్ 2 అండ్ ఎగ్జాంపుల్ 3 మోడల్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ 2 అండ్ ఎగ్జాంపుల్ 3 ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ 2, 3, 4 మీకు ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టడం జరిగింది. సో ఎగ్జాంపుల్ 2, 3 మోడల్స్లో మనకు ఉంటుంది. ఎగ్జాంపుల్ 2, 3 ఏం చెప్తే మనకి వాడు ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్తాడు. ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్కి మనం ఫస్ట్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ జీరోస్ ఫైండ్ అవుట్ చేసి వాటి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. రిలేషన్ అంటే ఏంటి? మీకు 2 టైమ్స్ ఉంటాయి. అంటే ఒకటి సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ఇంకొకటి ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అనమాట. ఓకే, అది మనకి రిలేషన్. క్వశ్చన్ చూడండి మీకు అర్థమవుతుంది. ఓకే, ఒకసారి క్వశ్చన్ కనుక మీరు స్టడీ చేస్తే మీకు అర్థమవుతుంది చూడండి. సో ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అంటే వాడు ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్తాడు. క్వాడ్రాటిక్ అంటే ఏంటి? మనకి హైయెస్ట్ పవర్ 2 ఉండాలి. హైయెస్ట్ పవర్ అంటే ఏంటి? డిగ్రీ 2 ఉండాలి. అంటే మనకి 2 జీరోస్ అనేవి రాబోతున్నాయి అని తెలుసుకోవాలన్నమాట. అయితే ఆ 2 జీరోస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ ఆల్సో ఫైండ్ ద రిలేషన్. రిలేషన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా ఇంటూ బీటా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే ఫస్ట్ బిట్ చూడండి, అందులో 4u² ప్లస్ 8u. ఓకే, వాడు ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చాడు. మీకు ఒక ప్రీవియస్ వీడియో క్లాసెస్లో సార్ చెప్పాను హౌ టు ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా చెప్పాను. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ని పీ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి. మీకు ఆల్రెడీ చాలా క్లారిటీగా చెప్పానండి. హౌ టు ఫైండ్ ద జీరో ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ అంటే ఎక్స్క్లూజివ్గా ఆ ఒక టాపిక్ని మీకు ఒక థియరిటికల్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి పాలినామియల్ ఏదైతే ఉందో దాన్ని మనం పీ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి. నెక్స్ట్ ఆ పీ ఆఫ్ ఎక్స్ని ఈక్వల్ టు 0 చేయాలి. చేసిన తర్వాత ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా కానీ -b ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac/2 ఉపయోగించుకుని జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 2 జీరోస్ వస్తాయన్నమాట దాని నుంచి. ఆ వచ్చిన జీరోస్కి సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ చేయాలన్నమాట. అది మనం ఫైండ్ అవుట్ చేసే మెథడ్ అనమాట. అదే ఇక్కడ అప్లై చేస్తాం చూడండి. ఇచ్చినటువంటి పాలినామియల్ ఏంటి? 4u² ప్లస్ 8u ఇచ్చాడు, అవునా? అయితే ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను? వాడు ఇచ్చినటువంటి పాలినామియల్ని ఫస్ట్ పీ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి, అవునా? ఇదిగో పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, లేదా ఇంకా సింపుల్గా చెప్పాలంటే నేను పీ ఆఫ్ ఎక్స్ అని తీసుకున్నాను, మీరు పీ ఆఫ్ యూ అని తీసుకోండి. ఎందుకంటే అలవాట్లో పొరపాటుగా నేను ఎక్స్ అని తీసుకున్నాను, బట్ ఇక్కడ మనకి యూల్లో ఉంది చూసుకోండి. 4u² ప్లస్ 8uలో ఉంది కాబట్టి పీ ఆఫ్ యూ రాసుకోవచ్చు, లేదా అలాగే ఇక్కడ కూడా పీ ఆఫ్ ఎక్స్లో రాశాను, మీరు పీ ఆఫ్ టీ కింద రాసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ అలవాట్లో చెప్పాను అంతే. ఓకే, సో పీ ఆఫ్ యూ ఈక్వల్ టు 4u² ప్లస్ 8u. ఫస్ట్ పీ ఆఫ్ ఎక్స్తో కంపేర్ చేశాను, అంటే అక్కడ ఎక్స్లో ఉంది కాబట్టి, ఇక్కడ యూలో ఉంది కాబట్టి పీ ఆఫ్ యూ ఈక్వల్ టు 4u² ప్లస్ 8u. సెకండ్ స్టెప్ ఏం చెప్పాను? ఆ పీ ఆఫ్ ఎక్స్ని ఈక్వల్ టు 0 చేయాలి. అంటే పీ ఆఫ్ యూని ఈక్వల్ టు 0 చేయాలి. పీ ఆఫ్ యూ అంటే ఏంటి? ఇప్పుడే అనుకున్నాం 4u² ప్లస్ 8u. దేనికి ఈక్వల్ చేయాలి? 0కి ఈక్వల్ చేయాలి. చేసానా లేదా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 4u² అటు 8u ఉంది. అంటే 4u² 8uలో 4u కామన్ తీసేయచ్చు కదా, అవునా కదా? అంటే ప్లస్కి ముందు ప్లస్కి తర్వాత 4u కనుక కామన్ తీస్తే, ఇదిగో 4u కనుక కామన్ తీస్తే ఇక్కడ ఇంకొక u ఉంటుంది కాబట్టి u ప్లస్ 8uలో 4u వెళ్ళిపోయింది, ఇంకా 2 మిగులుతుందా లేదా? అంటే 4u ఇంటూ u 4u² ప్లస్ 4u ఇంటూ 2 8u సరిపోయిందా లేదా? అంటే 4u కనుక కామన్ తీస్తే లోపల బ్రాకెట్లో మనకి u ప్లస్ 2 మిగులుతుంది. అంటే 4u ఈక్వల్ టు 0, u ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో u ఈక్వల్ టు 0 బై ఈ 4 ఇటువైపు వెళ్తే బై 4 అవుతుంది. అంటే u ఈక్వల్ టు 0 ఒక కేసు వచ్చింది, ప్లస్ 2 అటువైపు వెళ్తే -2 ఒకటి వచ్చింది అనమాట. అంటే దీన్ని బట్టి 2 జీరోస్ వచ్చాయి లేదా? ఎందుకు? మనకి డిగ్రీ అనేది 2 ఉంది కాబట్టి 2 జీరోస్ అనమాట. ఒకటి ఆల్ఫా అండ్ ఇంకొకటి బీటా. ఓకే, 0 అండ్ -2.
ఇక్కడికి జీరోస్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏంటి, రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. రిలేషన్ అంటే సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా. అంటే ఆల్ఫా అంటే 0 ప్లస్ బీటా అంటే -2. అంటే 0 - 2 ఎంత మనకి -2 అనమాట. అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ -2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఆల్ఫా అంటే 0, బీటా అంటే -2. 0 ఇంటూ -2 0 అనమాట. సో ఇది మనకి రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్. ఇది మనకి ఫస్ట్ బిట్ అంటే 4u² ప్లస్ 8u. నెక్స్ట్ ఇదే మోడల్లో u ప్లేస్లో t ఇచ్చాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎగ్జాంపుల్ 3 మోడల్లో ఉంటుంది చూడండి. x² - 3 అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ 3 ఉంటుంది, ఆ మోడల్లో ఉంటుంది చూడండి. సేమ్ అదే మోడల్. సో t² - 15 అంటే p ఆఫ్ x ప్లేస్లో p ఆఫ్ t అనుకోవచ్చు, లేదా నేను t అనుకుంటున్నాను, ఇక్కడ p ఆఫ్ t ఎందుకంటే టీలో ఉంది కాబట్టి. ఓకే, సో ఫస్ట్ మెథడ్ ఏం చెప్పాను, ఇచ్చినటువంటి పాలినామియల్ p ఆఫ్ x అనుకోవాలి. ఇగో p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు అంటే p ఆఫ్ t ఈక్వల్ టు t² - 15. తర్వాత ఏం చెప్పాను, p ఆఫ్ xని 0కి ఈక్వల్ చేయాలి. అంటే p ఆఫ్ tని 0కి ఈక్వల్ చేయాలి. p ఆఫ్ t అంటే ఏంటి, t² - 15 ఈక్వల్ టు 0. అయితే t² - 15ని √15 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు, లేదా 15ని √15 హోల్ స్క్వేర్ కింద రాసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 15 మిగులుతుంది. అంటే 15 ప్లేస్లో √15 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. సేమ్ అక్కడ కూడా x² - 3ని x² - √3 హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాం ఎగ్జాంపుల్ 3లో. అదే మోడల్లో 15 ప్లేస్లో అంటే t² - √15 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, లేదా. అప్పుడు ఏ ఫార్ములా ఉంది, a² - b² అంటే t² - √15 హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ b అంటే t ప్లస్ √15, a మైనస్ b t మైనస్ √15. చూడండి, t ప్లస్ √15 t మైనస్ √15 ఈక్వల్ టు 0. ఫస్ట్ t ప్లస్ √15 ఈక్వల్ టు 0, t మైనస్ √15 ఈక్వల్ టు 0. ప్లస్ √15 అటువైపు వెళ్తే -√15, -√15 అటువైపు వెళ్తే +√15. కాబట్టి ఇక్కడ కూడా మనకి 2 జీరోస్ వచ్చాయి. ఆల్ఫా ఏమో -√15, బీటా ఏమో +√15. ఇప్పుడు రిలేషన్లోకి వెళ్తే సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే -√15 ప్లస్ √15. 2 క్యాన్సిల్ అయిపోతే మనకి 0. అంటే ఆల్ఫా ప్లస్ బీటా అనేది 0 వచ్చింది అనమాట. నెక్స్ట్ సెకండ్ రిలేషన్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే -√15 ఇంటూ √15. మైనస్ ఇంటూ ప్లస్ -√15 ఇంటూ 15 √15 ఇంటూ √15 ఏమవుతుంది, √15 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 15 మిగులుతుంది. అంటే -15 అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ రూట్ క్యాన్సిల్ అయిపోయి స్క్వేర్లో పోయి 15 మిగులుతుంది. ఇది ఆల్ఫా ఇంటూ బీటా అనమాట. సో ఇది మనకి యూలోను టీలోను. నెక్స్ట్ ఇదే మోడల్లో ఎక్స్లో కూడా చేద్దాం. ఓకే, సమ్ ఏంటంటే నెక్స్ట్ వీడియో క్లాస్లో మనం p ఆఫ్ ఎక్స్లో చేద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.